హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి క్రాస్ లంగా 6 ముక్కలది ఎలా కట్ చేయాలి అనేది ఈజీ ప్రాసెస్‌లో లాస్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. సో, అది ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ఒకేసారి వీడియో తీశాను. ఇది కూడా ఒకసారి చూసేయండి. మనకి 6 ముక్కల్లో చిన్న ముక్కలొచ్చి పక్కన పెట్టేసి ఫస్ట్ పెద్ద ముక్క వస్తది కదండీ మధ్యలో, అది తీసుకుందాము. ఇదొచ్చేసి పెద్ద పీస్‌కి ఎప్పుడు అటు ఇటు సైడ్‌కి క్రాస్ వస్తది. సో, చిన్న పీస్ తీసుకొని క్రాస్ వదిలేయండి. స్ట్రెయిట్‌గా ఉన్న వైపు పట్టుకోండి. మనకు గట్టంచులు కూడా 2 వస్తాయండి. ఇదిగోండి క్రాస్, ఒకటేమో స్ట్రెయిట్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? క్రాస్ ఏమో పెద్ద పీస్‌కొస్తది. స్ట్రెయిట్ ముక్కేమో చిన్న పీస్‌కొస్తది. సో, ఇది చూసుకొని జాయింట్ చేసేద్దాము. మళ్ళీ క్రాస్‌కి క్రాస్ జాయింట్ చేయొద్దండి. ఒక క్రాస్‌కి పెద్ద ముక్కకి చిన్నది స్ట్రెయిట్ వస్తది. సో, మనకి పావించు ఖచ్చితంగా ఖర్చు పెట్టుకొని అన్ని చోట్ల రఫ్ లాగేసి చేయండి. ఎందుకంటే మళ్ళీ కుట్టు ఊడిపోకుండా ఉంటది. సో, ఇదైతే డబల్ స్టిచ్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. నేను మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి నేను ఈజీ ప్రాసెస్‌లో వెళ్ళిపోతున్నాను. డబల్ స్టిచ్ అనేది ఇవి మొత్తం 6 పీసులు జాయింట్ చేసుకున్నాక కూడా ఒకదానెమ్మట ఒకటి వేసుకుంటూ రావచ్చు. సో, రెండో వైపు వచ్చేసి చిన్న పీస్ కింద పెట్టేసేయండి స్ట్రెయిట్ వైపు, పెద్ద పీసు పైన వేసి చూడండి. రైట్ సైడ్ అన్నమాట. పై వైపుకి పెట్టి కుట్టేస్తున్నాను. ఇది కూడా పెద్ద వైపు క్రాసు, చిన్నది స్ట్రెయిట్. ఖర్చు మాత్రం 1/2 ఇంచు ఓ 1/4 ఇంచు దగ్గరగా పెట్టుకోండి. ఎందుకంటే కుట్టు పీక్కొని రాకుండా ఉండేది. బయట కొనే వాటికి మనం కుట్టే వాటికి తేడా చాలా ఉంటుంది. వాళ్ళు మరీ అర్జీకేస్తారు. దానివల్లే కొద్ది రోజులకి పీక్కొని పిగిలిపోయి వస్తుంది. మళ్ళీ కుట్లేయడానికి మన దగ్గరికే వస్తారు. సో, లాస్ట్‌కి వచ్చేటప్పటికి కొంచెం రఫ్ చేయండి. ఇలా 3 పీసులు అయితే జాయింట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. 3 పీసులు ఖర్చులు కనిపిస్తాయి కదా, అది పెద్దది మధ్యలో ఉన్న ముక్క, అటు ఇటు చిన్న సైజు ముక్కలున్నాయి. లైట్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని చూశాను. లైట్ ఆపితే అసలు కనబడట్లేదు, అందుకే మళ్ళీ వేశాను. సో, ఇదైతే కింద వైపు ఒకసారి మనకి పెద్ద పీస్ అనేది కొంచెం క్రాస్ వస్తుంది. ఈ ఎడ్జులు ఉంటాయి కదా, ఇవి ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు లేదా ఒక్కోసారి 1 ఇంచు కూడా క్రాస్ వస్తుంది. అది ఉన్నది మనం కట్ చేసుకుంటూ తీసేసేయాలి. ఈ చిన్న ముక్కలకైతే క్రాస్ రాదండి. ఈ పెద్ద ముక్కకే అంచులకి వస్తుంది కొంచెం క్రాసు. ఇలా మిషన్ మీదే తీయడం మాకు రావట్లేదు అనుకుంటే అంబ్రెల్లా కటింగ్కి చేసినట్టే కింద పరిచేసి తీసేసుకోవచ్చు. కొంచెమే వస్తుంది, 1 ఇంచు లోపలే వస్తుంది, తీసేస్తే సరిపోయింది. ఇది నేను ఆల్రెడీ ఒక 3 ముక్కలు జాయిన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ 6 ముక్కలు కలపడానికి ముందు చేసేసిన 3 ముక్కలు, ఈ 3 ముక్కలు 2 కూడా ఒక జాయింట్ వేసేద్దాము. ఇది వచ్చేసి 2 కూడా చిన్న ముక్కలే వస్తాయి జాయింట్కి, సైడ్ జాయింట్లకి. 2 ముక్కలు కూడా మనకి ఎదురొకటి వెనక్కి ఒకటి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సైడ్కి వచ్చేసి 2 చిన్న ముక్కలే జాయింట్గా వస్తాయి. సో, ఇది వచ్చేసి జాగ్రత్తగా అస్సలు ముక్క అయితే లాగకూడదు, లాగకుండా వేసుకుంటూ రావాలి. స్ట్రైట్ ముక్క అయితే కదలదు, కానీ కొంచెం క్రాస్ ముక్క అయితే కదులుతుంది, సాగుతుంది. కాబట్టి మనం పీకకుండా జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి. ఖర్చు మాత్రం తగ్గకుండా వేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా ఎక్కడైనా అంచులు కుట్టు సరిగ్గా పడింది ఇలా జాయింట్ చేసిన తర్వాత మీరు వేసుకోండి డబల్ స్టిచ్చింగ్. మళ్ళీ అన్నిటికీ నేనైతే వేసేసాను ఆల్రెడీ. సో, దీంట్లో అయితే నేను ఎడిట్ చేశాను, టైం వేస్ట్ ఎందుకు అని మీకైతే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా డబల్ స్టిచ్ చేసుకోండి. మన స్టిచ్చింగ్కి బయట వాళ్ళు వేసేది దూరపు కుట్టు, అది కూడా ఒక్కోటే వేస్తారు. అందుకే మన దగ్గర మళ్ళీ కుట్టేయడానికి వస్తారు. నేనైతే క్రాస్ లంగాకి పై కుట్లు వేసినందుకు 30 రూపీస్ తీసుకుంటానండి. మీ దగ్గర ఎంత తీసుకుంటారనేది ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఇవి వచ్చేసి 6 ముక్కలు కూడా జాయిన్ చేయడం అయిపోయింది. నడుము ఎంత వచ్చింది ఒకసారి మనకి కొలతకి నడుము ఇస్తారు కదా, ఆ నడుముని ఈ కొలత ఎలా వచ్చింది లంగా అనేది చూసేయండి.
చూసారు కదా, మనకు వాళ్ళు ఇచ్చిన లంగా కంటే మనకి 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 2.5 ఇంచెస్లో 2 ఇంచెస్ మనకి డాట్స్ పెట్టడానికి సరిపోయిద్ది. ఒక హాఫ్ ఇంచెస్ వచ్చేసి మనకి జాయింట్కి వెళ్ళిపోయిద్ది. సో కరెక్ట్గా వచ్చిందన్నమాట. ఇప్పుడు అటు ఇటు చిన్న పట్టి ఉన్నాయి కదా, ఇవి కొంచెం లోపలికి మడతేసి కుట్టేద్దాము సన్నగా. ఎందుకంటే సైడ్ జాయింట్ వేసేయాలి కదా, అందుకని. ఇక్కడ ఓపెన్ ఉంటుందిగా ఓ 5 ఇంచెస్ అలా, అందుకు ఆ ఓపెన్ ఉన్నంత వరకు ఇట్ట చిన్న కుట్టేసేద్దాము. యాక్చువల్గా అయితే గట్టి పంచు వచ్చేది వదిలేసుకుంటే ఈ కుట్టు కూడా వేసే అవసరం ఉండదు. నేను ఈ వీడియో తీసేదిలో మన గట్టంచు అయితే ముందే జాయింట్ వేసేసాను. సో గట్టంచు వచ్చేలాగా చూసుకుంటే ఈ మడత పెట్టి కూడా కుట్టుకునే పని ఉండదండి. చూసి జాయిన్ చేసేసుకోండి. సో ఇలా అయినా పర్లేదు, సన్నగా పట్టి వేసేస్తే సరిపోతుంది. ఒకటి పైనుంచి ఒకటి నుంచి కింద నుంచి వేసుకోవాల్సి వస్తుంది. ఈ సన్న పట్టి వేసేస్తున్నాను. ఇప్పుడు 2 వైపులా వేయడం అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టి నడుం పట్టి చూసుకుందాం ఒకసారి. ఇది ఒక పట్టి కాదు 2 తీసుకున్నాం కదా, అంటే కొంచెం తగ్గిందని 2 ముక్కలు చేసాము. ఈ 2 జాయింట్ చేసేద్దాము. అన్నిటికీ ఖర్చు చాలా ఇంపార్టెంట్, ఏది కూడా పీకు రాకుండా ఉండాలి. సో ఇది అనగకుట్టు కూడా వేసేద్దాము. ఈ అనగకుడ్డు మెయిన్, ఎందుకంటే దీనివల్లే కుట్టు ఊడిపోకుండా జాగ్రత్తగా ఉండేది. సో ఒకసారి నడుం పట్టి కొలుచుకుందాము. వాళ్ళు ఇచ్చిన లంగాకి నడుము ఎంత ఉన్నది, మనం తీసుకున్నాం కదా కొలత పెట్టుకొని ఎంత ఉందనేది చూసుకుందాము. కొంచెం లాగాలండి, వీళ్ళు యూస్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం ముడతగా ఉండిద్ది. మనం లాగి పట్టుకొని చూడాలి నడుము ఎంత వచ్చిందనేది. అలాగే ముడతల మీద పెడితే నడుము తగ్గిద్ది. ఈ ఎక్స్ట్రా ఉన్న అటు ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది లోపలికి మడతపెట్టి 2 వైపులు కూడా కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నాడ ఎక్కించే పాయింట్ కదా, అందుకని 2 వైపులు కూడా మడతపెట్టి కుట్టేసుకోవాలి. నడుం పట్టికి ఒకవైపు మాత్రమే ఒక 1/4 ఇంచు మడతపెట్టి కుట్టుకోవాలి. చూపిస్తాను ఒకసారి. ఇలా 1/4 ఇంచు లోపలికి మడతపెట్టి రఫ్ లాగేసి స్ట్రైట్ కుట్టేసేసుకుందాం. ఇది బార్కి స్ట్రైట్ కుట్టు, ఇది కూడా లాగకూడదు, ఈజీగా వదిలేసేయాలి కుట్టు అయితే. ప్లీజ్ మా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నడుం పట్టి ఇప్పుడు చూసారా ఎలా కరెక్ట్గా వచ్చేసింది. ఒకవైపు ఇది కుట్టేశాను, ఒకవైపు వదిలేసాను, ఎందుకంటే జాయింట్ చేయాలి కదా మనం లంగా, అందుకని. ఇప్పుడు ఒకసారి పట్టి వెడల్పు ఎంత ఉందనేది చూస్తున్నాను. వీళ్ళకి నడుం పట్టి ఉన్నంతే ఉంటే ఓకే, కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే మళ్ళీ పొడుగు అవ్వకూడదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది రైట్ సైడు మనకి ఖర్చులు వేసాం కదా, లోపల వైపుకు ఉంటుంది మడత మొత్తం. నడుం పట్టి రైట్ సైడు, మనం తీసుకునే ముక్క కూడా రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఈ రాంగ్ సైడ్ అంటే ఖర్చులుండి రాంగ్ సైడ్ అంటామండి, ఖర్చులు బయటికి కనబడకుండా రైట్ సైడ్ అంటాం. సో ఇప్పుడు రఫ్ చేసి స్ట్రైట్కి లాక్కునేటప్పుడు ఈ కుట్టు లాగేటప్పుడు ప్రతి ముక్కకి ఒక్కొక్క డాట్ పడుతుంది, ఖచ్చితంగా వేయాలి కూడా. చూసారా, నేను ప్రతి ముక్కకి కూడా మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకుంటూ వెళ్తున్నాను, గమనించండి ప్లీజ్ జాగ్రత్తగా. మనం క్రాస్ లంగానే కదా ఫ్రిల్స్ పెట్టే అవసరం లేదనుకుంటారేమో, ఈ ఫ్రిల్స్ చిన్నవి ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే నడుం దగ్గర పీక్కు రాకుండా గట్టిగా పట్టేసినట్టు ఉండకుండా ఉండిద్ది. ప్రతిదానికి కూడా ఒక 1/2 ఇంచు ఫ్రిల్స్ అనేది పడతాయి. ప్రతి ముక్కకి ఒక ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్దాము. చూసారుగా, వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. ప్రతిదానికి ఒక ఫ్రిల్ పెట్టాను. లాస్ట్కి వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మనకి లాస్ట్ దాకా ముక్క సరి సమానంగా వచ్చిందా, ఎంత వస్తుంది. మనం సరి సమానంగా 2 ముక్కలు పట్టుకొని ఆ మిగిలినంతవరకు పెట్టేసేద్దాము ఫ్రిల్స్ వరకు. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి గజిబిజి అవ్వకుండా ముందుగానే చెక్ చేసుకోండి, ఆ మిగిలినంత ఫ్రిల్ పెట్టేసేసేయండి, సరిపోతుంది.
లాస్ట్కి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. వచ్చేసింది కదా. సో ఇప్పుడు కింద నుంచి పట్టి పైకి లాగేద్దాము. ఇప్పుడు జాయిన్ చేసిన ఖర్చు ఉంది కదా, చూడండి ఇలా తీసాను నేను బయటికి. ఈ ఖర్చుని పట్టీలో వైపు లోపలికి ఉండేలాగా మడత పెట్టేసేద్దాము. ఇది ఆల్రెడీ నేను ఒక కుట్టేసాను కదా, ఇది ఆ ఖర్చు మీదకి వచ్చేలాగా కరెక్ట్గా ఇలా మడత పెట్టేసేద్దాం. ఖర్చు పట్టి ఉన్న వైపుకి లోపలికి వెళ్ళిపోవాలి. రఫ్ చేద్దాం ఇక్కడ బాగా. ఇంకా ఇది చూసుకుంటూ ఖచ్చితంగా ఖర్చు మీదకి వచ్చేలాగా కుట్టేసుకుందాము. ఇటు వైపు మనం ఎలా వేస్తామో ఫ్రంట్ వైపుకి నీట్గా అలా వస్తుంది. అలా కాకుండా కొంచెం బయటికి కొంచెం లోపలికి వేస్తే మాత్రం కరెక్ట్గా రాదు. సో చూసుకుంటూ వేసుకుంటూ వెళ్దాము. వేసేటప్పుడు ఎక్కడన్నా క్రాస్గా వచ్చింది అనుకుంటేనే ఒక లైట్గా ఫ్రిల్ పెట్టండి. క్రాస్గా రాలేదు అనుకుంటే మాత్రం పెట్టొద్దు. సో ఇక్కడ దాకా అయితే నాకేం క్రాస్ రాలేదు, నీట్గానే వచ్చింది. సో నేనేం ఫ్రిల్ అయితే పెట్టట్లేదు. ఇలా కింద వైపు స్ట్రైట్గా ముక్క కనబడాలంటే మీరు మాత్రం నీట్గా అటు ఇటు అవ్వకుండా పెట్టాలి. ఇక్కడ ఎడ్జ్కి వచ్చినప్పుడు లైట్ ఫ్రిల్ పెట్టానండి, క్రాస్ లైట్గా వచ్చింది కాబట్టి. సో ఇది ఇప్పుడు రైట్ సైడ్ తిప్పేద్దాం. రైట్ సైడ్ తిప్పాక మనం కట్ చేసాం కదా కుట్టు, లోపల ఖర్చు అయితే ఎక్కడి వరకు కనిపిస్తుంది దాని ఎడ్జ్కి ఒక పాదం వార అనుకోండి. పాదం వార పై కుట్టు అనగ కుట్టు అంటారు కదా, ఈ పై కుట్టేసేయాలి. లోపల లంగా కుట్టేటప్పుడు మాత్రం ఈ అనగ కుట్టు అంటే ఎక్స్ట్రా పై కుట్టు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. దీనివల్లే లంగాకి లుక్ వస్తుంది. వేసాక చూడండి సింగిల్ వేసినప్పుడు ఎలా ఉంటుంది, డబల్ స్టిచ్ చేసినప్పుడు ఎంత నీట్గా ఉంటుంది అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సో డబల్ స్టిచ్ చేశాక ఇది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇది నాదై ఉంటే లంగా నేను ఇంకో కలర్ దారం వేసి మీకు నీట్గా చూపించేదానండి. బయట వాళ్ళది కాబట్టి సేమ్ కలర్ వేయాలి. సో జాగ్రత్తగా గమనించి చూస్తుంది కుట్టు కనిపిస్తుందా లేదా అనేది. ఇప్పుడు వచ్చేసి కింద వైపు పట్టి వేయడం. ఈ కింద వైపు పట్టి వేయడానికి క్రాస్లన్నీ కట్ చేసుకుని ఉంటే ఓకే, చేయకపోతే ముందుగా ఒకసారి కట్ చేసుకోండి చెక్ చేసి. ఇప్పుడు ఒకేసారి 2 మడతలు వేస్తామని వేయొద్దండి, క్రాస్ వస్తుంది, గజిబిజైపోయిద్ది. అలా వేయకుండా ఫస్ట్ ఒక పావించు మడత పెట్టేసి స్ట్రైట్ కుట్టేసుకుంటూ వెళ్ళండి. తేలికగా వేసేయాలి, లాగకూడదు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ క్రాస్ కాబట్టి ముక్క సాగిపోతూ ఉండిద్ది. చూడండి ఒక పావించు మడత పెట్టి వేసేస్తున్నాను. ఎక్కడ కూడా లాగకుండా చాలా తేలిగ్గా వదిలేస్తూ ఉంటే పోతుంది. రఫ్ చేయకపోతే అలా విడిపోయి వస్తాయి ముక్కలు, అందుకని ప్రతి ముక్కకి రఫ్ చేయాలి. నేను వదిలేసిన ఒక్కటి కూడా వచ్చింది విడిపోయి. సో 2 అయితే జాయిన్ చేసాం కదా, ఈ మొత్తం జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడవు ఒకసారి వాళ్ళు ఇచ్చిన లంగాకి పొడవు కొలిచేసుకుందాం. ఇప్పుడు నడుము పట్టి జాయిన్ చేసాం కాబట్టి మొత్తం పట్టి దగ్గర నుంచి కింద వైపు దాకా చూద్దాం ఒకసారి. ఇదిగోండి పట్టి దాకా పట్టుకున్నాను. ఇక్కడ కింద వైపుకి వీళ్ళకి ఎక్కడ దాకా వచ్చింది అనేది చూసేసి ఇదిగోండి పట్టి పెట్టాను. పట్టుకున్నాం కదా, అక్కడికి వాళ్ళకున్న పొడవు కంటే ఒక్క పాదం వార పెట్టేసి మడత పెట్టండి. ఇలా వేయడం వల్ల మనకి క్రాస్ రాకుండా ముడతలు రాకుండా ఉంటాయి. ఇలా మడత వేయడం వల్లే మళ్ళీ డాట్స్ పడతాయి. మీరు 2 ఒకేసారి మడత పెట్టి వేస్తామంటే మీకు కింద క్రాస్ వచ్చేసిద్ది ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి అయితే మడత పెట్టిన మనం ఎక్కడి వరకు అయితే కొలుచుకున్నామో అంతవరకు మడత పెట్టేసి కుట్టేసుకుందాము. ఇవి కూడా మనకి ప్రతి పట్టికి ఒక ఫ్రిల్ అనేది పడుతుంది, ఖచ్చితంగా గమనించుకుంటూ వేసుకోండి. మనం ఏ పట్టికి ఆ పట్టి కింద వైపు నుంచి కూడా ఆ పై వైపు ఖర్చున్న దగ్గరికి ఖచ్చితంగా రావాలి. అలా రావట్లేదు, కుట్టుకి కుట్టు దూరం వస్తుంది అనుకుంటే
ఈ కుట్టు ఇదిగోండి ఇక్కడ ఖచ్చితంగా ఇలా పట్టుకొని ఒక ఫ్రిల్ పెట్టేసేయండి. మొత్తము ఇది ఎలా అయితే పావుదొక్కు 2 ఇంచులు ఉందండి, సో మొత్తం కుట్టు కూడా అలాగే రావాలి. ఫ్రిల్స్ పెడుతున్నాను, గమనిస్తున్నారో లేదో ఒకసారి గమనించండి. క్రాస్ వచ్చిన ప్రతి చోట లైట్గా, అది కూడా పావించు అంతా కూడా తక్కువ లైట్గా ఫ్రిల్ పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఖర్చుకి ఖర్చు ఎగ్జాక్ట్గా రావాలి, రావట్లేదంటే ఫ్రిల్ పెట్టేసుకోండి. క్రాస్ లంగా కాబట్టి వస్తుంది ఖచ్చితంగా. మనకు మామూలుగా కుర్చీ లంగాలు కూడా ఉంటాయి కదా, పై వైపు కుర్చీ ఓన్లీ, కింద ఉండదు. అలాంటి పట్టీలకి అస్సలు క్రాసులు రావు. ఇది క్రాస్ లంగా, సో క్రాస్ వస్తుంది. చూసుకొని ఫ్రిల్ పెడతా తీసుకెళ్దాం, లేకపోతే క్రాస్ వస్తుంది. లంగా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు అలాగే చేసి క్రాస్ వచ్చేస్తాయి. మేడం ఇటు సగం ఇటు పొడవు వచ్చింది, ఇటు తక్కువ వచ్చింది అంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా 1-2 సార్లకి వాళ్ళకి అర్థమైపోయింది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంత ఈజీగా క్రాస్ లంగా కటింగ్ ఉండిద్దో అంత ఈజీగా కుట్టడం కూడా అయిపోయింది. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి కొంచెం నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. అదే మామూలుగా అయితే ఒక 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తూ స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ మాత్రం టైం పడుతుంది. లేకపోతే ఇంత టైం కూడా అస్సలు పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్ లోపే కటింగ్ స్టిచ్చింగ్ 2 అయిపోతుంది ఈజీగా. చూడండి, ఇలా పట్టుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలి. కింద వైపు మనం లాగి పట్టి కుట్టు వేసుకుంటూ వస్తే క్రాస్లు వస్తాయి. దీనివల్లే నేను లాగకుండా కుట్టేయండి అని చెబుతుంది. సో అన్నీ అయిపోయినాయి. ఇది కుట్టు మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి. పై వైపు నుంచి వేసుకుంటూ రావాలి. దీనివల్లే లుక్ బాగుండిద్ది అని చెప్పాను కదా, గట్టిదనం కూడా ఉండిద్ది. సో దీనికి కూడా వేసేసాను. దీంతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం సైడ్ జాయింట్ చేసేసుకోవడమే. నాడా వేసేది మనమైతే ఈ క్లాత్లో మిగిలితే నాడా కూడా దీంతోనే కుట్టేసేయాలి. మిగలలేదు అనుకుంటే మాత్రము కొనుక్కున్నది ఉంటాయి కదా, అదే వేద్దాం. పైవైపు కాదండి వేసేది, పైవైపు నుంచి ఎప్పుడు కూడా వేసుకుంటూ రాకూడదు. కొద్దో గొప్ప ఎక్కువ తక్కువలు ఉంటాయి, కింద వైపుకి వస్తాయి, బాగోదు. సో కింద నుంచే మనం పట్టి జాయిన్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇలా 1/2 ఇంచు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడ దాకా అయితే మడత పెట్టి కుట్టుంటాం కదా, ఒక 5 ఇంచెస్ అలా అక్కడ దాకా వదిలేసి క్రాస్గా లాగి రఫ్ లాగేద్దాము. లంగా నాడ దగ్గర మనకు ఓపెన్ ఉంటుంది కదండి, అది ఆ ఓపెను 5 ఇంచెస్ 4 ఇంచెస్ అలా పెట్టేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకైతే మరి 3 ఇంచులు చాలు. కింద నుంచే వెయ్యాలి ఖచ్చితంగా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పైనుంచి వేసుకుంటే కొద్దో గొప్ప ఉన్న క్రాసు కింద వస్తుంది. మళ్ళీ మీరు పట్టి పదిసి వేసుకోవాల్సినంత అవసరం అంత దూరం తెచ్చుకోకుండా కింద నుంచే వేసుకోండి. ఇదిగోండి ఓపెన్ పెట్టేశాను. 5 ఇంచెస్ పెట్టాను నేను దీనికైతే. కొంచెం వీళ్ళు బొద్దుగుంటారు కాబట్టి. ఓవరాల్గా లంగా అయితే రెడీ అయిపోయింది. ఎంత నీట్గా ఉండిద్దో, ఎంత బాగుండిద్ది. మన కింద పన్నా అయితే చాలా వచ్చింది. నడుము కూడా వాళ్ళకి కావాల్సినంత నడుము సైజు. సో చూశారు కదా, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా తేలిగ్గా కుట్టేసేయచ్చు. కొంచెం అలవాటు అయిన వాళ్ళకి ఇవైతే అసలు ఇట్టే కుట్టేసి పక్కన పడేస్తారు. అంత ఈజీ అండి. ఇలా తెచ్చుకొని కుట్టుకోవడం చాలా బెటర్ అన్నమాట, నా ఫీలింగ్ అయితే. సో మా వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.